హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఎందుకంటే మీరు గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మీ యొక్క స్కోర్ ఎంతో తెలుస్తుంది. మీ యొక్క మార్క్స్, మీ యొక్క స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయడానికి ట్రై చేయండి. ఈ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా న్యూ సిలబస్ ప్రకారం అయితే వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయండి అమ్మా. ఇంకా వీడియోని అయితే మొదలు పెడదాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ అక్షాంశ పట్టీని రోరింగ్ పోర్టరీస్ అంటారు అని పిలుస్తారు? క్రింది వాటిలో ఏ అక్షాంశ పట్టీని రోరింగ్ పోర్టరీస్ అని పిలుస్తారు అని అడుగుతున్నాడు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయొచ్చు. లైవ్లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. 40 డిగ్రీల నుండి 50 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని రోరింగ్ పోర్టరీస్ అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, అమెజాన్ పరివాహక ప్రాంతం మరియు కాంగో పరివాహక ప్రాంతం వెంబడి ఏ రకమైన వాతావరణం కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భూమధ్య రేఖ రకపు వాతావరణం. భూమధ్య రేఖ రకపు వాతావరణం కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఎవరికైనా ఈ గ్రాండ్ టెస్ట్ అనేది రియల్గా రాయాలి అనుకున్నట్లయితే మీకు ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్లో అయితే మీకు ఈ టెస్ట్ అనేది మీకు ఆన్లైన్ ఎగ్జామ్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ అనేది పిన్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి అయితే మీరు ఈ టెస్ట్ని అయితే రియల్గా రాయొచ్చు అనమాట. ఓకేనా? మనకి ఎగ్జామ్ అనేది ల్యాప్టాప్లో ఎలా జరుగుతుందో మనకి ఆ విధంగానే మనకి రియల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. కాబట్టి మీకు ఎగ్జామ్ కూడా రాసినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి రిజల్ట్ని కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా రాయడానికి ట్రై చేయండి. లింక్ అనేది కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రియాశీల అగ్నిపర్వతం స్ట్రోంబోలి ఏ సముద్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, టైర్హేనియన్ సముద్రంలో ఉంది. టైర్హేనియన్ సముద్రంలో ఉంది. నెక్స్ట్ వన్, తుఫాన్ల గురించి సరైన ప్రకటన గుర్తించండి అని అడుగుతున్నాడు. తుఫాన్ల గురించి సరైన ప్రకటన గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. గాలి దిశ దక్షిణ అర్ధగోళంలో సవ్య దిశలో మరియు ఉత్తర అర్ధగోళంలో అపసవ్య దిశలో ఉంటుంది. గాలి దిశ దక్షిణ అర్ధగోళంలో సవ్య దిశలోను మరియు ఉత్తర అర్ధగోళంలో అపసవ్య దిశలో ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్ సి అమ్మ. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవు కాదు? క్రింది వాటిలో ఏది భారతదేశంలో పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఓడరేవు కాదు అని అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ అండి, ట్యుటికోరిన్ ఓడరేవు. నెక్స్ట్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలామంది కూడా ప్రిపరేషన్లు ఉన్నవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడవచ్చు. తీర ప్రాంతం మంగళవారం ఉదయం 6 గంటలకు అధిక ఆటుపోట్లతో ప్రభావితమైతే అది సాధారణంగా తదుపరి అధిక ఆటుపోట్లను ఏ సమయంలో కలిగి ఉంటుందని అడుగుతున్నాడు. తదుపరి అధిక ఆటుపోట్లను ఏ సమయంలో కలిగి ఉంటుంది? మంగళవారం ఉదయం 6 గంటలకైతే. నెక్స్ట్, దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ అమ్మ. మంగళవారం సాయంత్రం 6:25 అధిక ఆటుపోట్లను కలిగి ఉంటుంది. 6 గంటల 25 నిమిషాల సమయంలో అధిక ఆటుపోట్లను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్,
క్రింది ప్రకటనలలో ఏది సరైనది కాదు? క్రింది ప్రకటనలలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ ఏ, హిమాలయ ప్రాంతాల్లో నల్ల నేల కనిపిస్తుంది. హిమాలయ ప్రాంతాల్లో నల్ల నేల కనిపిస్తుంది అనేది సరైనది కాదు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ఖండం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద నది ప్రవహిస్తుంది? ఏ ఖండం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద నది ప్రవహిస్తుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికా. నెక్స్ట్ వన్, క్రింది దేశాల్లో ఏది నల్ల సముద్రంతో సరిహద్దును పంచుకోదు? క్రింది దేశాల్లో ఏది నల్ల సముద్రంతో సరిహద్దును పంచుకోదు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, బెలారస్. బెలారస్ దేశం నల్ల సముద్రంతో సరిహద్దును పంచుకోదు. నెక్స్ట్, ప్రపంచంలోని క్రింది ఖండాల్లో గిబ్సన్ ఎడారి ఏ ఖండంలో ఉంది? ప్రపంచంలోని క్రింది ఖండాలలో గిబ్సన్ ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా, సపోర్ట్ చేయండి ఛానల్ని. భారత పార్లమెంటుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? భారత పార్లమెంటుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ, విభజన బిల్లు చట్టరూపం దాల్చడానికి ముందు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. విభజన బిల్లు చట్టరూపం దాల్చడానికి ముందు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. నెక్స్ట్ వన్, కేంద్రం యొక్క కార్యనిర్వాహక అధికారం యొక్క అమలుకు ఆటంకం కలిగించకుండా లేదా పక్షపాతం కలిగించకుండా ప్రతి రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక అధికారాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణ చెబుతోంది? క్రింది ఏ అధికరణ చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 257. ఆర్టికల్ 257 అధికరణ చెబుతుంది. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కుల గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. మనకి ప్రాథమిక హక్కుల గురించి అయితే ఇక్కడ 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ప్రాథమిక హక్కులు సంపూర్ణ హక్కులు కావు అనేది ఫస్ట్ వన్. నెక్స్ట్, జాతీయ అత్యవసర సమయంలో అన్ని ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు అనేవి 2 ప్రకటనలు. అయితే ఇచ్చిన రెండిట్లో ఏది సరైనది అని అడుగుతున్నాడు. ఏవి సరైనది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే అమ్మ, ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్, రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రింది వాటిలో దేనిని అందిస్తుంది? మనకి 3 అంశాలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, జిల్లా ప్రణాళిక కమిటీల రాజ్యాంగం. నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు అన్ని పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం. నెక్స్ట్, మూడోది రాష్ట్ర ఆర్థిక మండలి ఏర్పాటు. అయితే దిగి ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడుగుతున్నాడు. ఇచ్చిన మూడింట్లో ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూడొచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, 2 మరియు 3 మాత్రమే. 2 మరియు 3 మాత్రమే సరైన సమాధానాలు. నెక్స్ట్, ఇక్కడ చూడొచ్చు, మంత్రివర్గ కార్యదర్శి, ప్రధాన ఎన్నికల కమిషనర్. నెక్స్ట్, మూడోది కేంద్ర మంత్రివర్గ మంత్రి. నెక్స్ట్, భారత ప్రధాన న్యాయమూర్తి. అయితే వీటిలో ప్రాధాన్యత క్రమంలో, ఓకేనా, ప్రాధాన్యత క్రమంలో వారిని సరైన క్రమంలో అమర్చి రాయమంటున్నాడు. వీరిలో ప్రాధాన్యత క్రమంలో సరైన క్రమం అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూడొచ్చు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఫస్ట్ వన్ భారత ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా, ఫస్ట్ వన్ భారత ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ కేంద్ర మంత్రివర్గ మంత్రి. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్. లాస్ట్ మంత్రివర్గ కార్యదర్శి. ఓకేనా, ఇది సరైన క్రమం. నెక్స్ట్ వన్ భారత పార్లమెంటు పరిపాలనపై ఏ విధంగా నియంత్రణ కలిగి ఉంది? భారత పార్లమెంటు పరిపాలనపై ఏ విధంగా నియంత్రణ కలిగి ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ అనేది కామెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తెలిసినట్లయితే ఆల్రెడీ చాలామంది ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళే కాబట్టి ఆన్సర్ అనేది తెలిసే ఉంటుంది. దీనికి ఆన్సర్ చూస్తే ఫస్ట్ వన్ అమ్మ, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. పార్లమెంటరీ కమిటీల ద్వారా. పార్లమెంటరీ కమిటీల ద్వారా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎవరైనా ఈ టెస్ట్ అనేది రియల్గా రాయాలి అనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ అనేది పిన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఒక వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అందులో మీకు ఈ ఎగ్జామ్ అనేది రియల్గా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎలాగ కండక్ట్ చేస్తారో అలాగే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మనకి క్వశ్చన్స్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే మనకి లాస్ట్లో రిజల్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయడానికి ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే మనకి ఓన్గా రాసినట్లయితే ఫైనల్ ఎగ్జామ్లో కొంచెం ఎక్కువ స్కోర్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, అలాగే మీ స్కిల్స్ ఏంటి, మీ మార్క్స్ అనేవి ఎంత వస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయడానికి ట్రై చేయండి అమ్మా. డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ పిన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి ఎగ్జామ్ అయితే రాయొచ్చు ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ ఎడ్యురేట్ సహకారంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. భారతదేశపు అతిపెద్ద రిమోట్ పైలట్ శిక్షణా సంస్థని ప్రారంభించింది. భారతదేశపు అతిపెద్ద రిమోట్ పైలట్ శిక్షణా సంస్థని ప్రారంభించింది. నెక్స్ట్ భారత క్రికెట్లో చరిత్ర సృష్టించిన భారత తొలి మహిళా పిచ్ క్యూరేటర్ ఎవరు? పిచ్ క్యూరేటర్ ఎవరు నడుతున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి జసింతా కళ్యాణ్. జసింతా కళ్యాణ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ నేషనల్ జియోగ్రాఫిక్ నేతృత్వంలోని యాత్రలో అమెజాన్ వర్షారణ్యంలో ఏ ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది? నేషనల్ జియోగ్రాఫిక్ నేతృత్వంలోని యాత్రలో అమెజాన్ వర్షారణ్యంలో ఏ ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి జైంట్ అనకొండ పాము. జైంట్ అనకొండ పాము అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విభిన్న సంస్కృతుల మధ్య సామరస్యం మరియు సహకారాన్ని నిదర్శనంగా ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా ఏమి ఆచరిస్తారు? ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా ఏమి ఆచరిస్తారు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవం. ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవం. నెక్స్ట్ 1944లో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ అమలులోకి వచ్చినందుకు నివాళిగా ప్రతి సంవత్సరం డాష్న భారతదేశం సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంని జరుపుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ ఫిబ్రవరి 24న భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశంలో ఆడిన టెస్టుల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అనిల్ కుంబ్లేను ఎవరు అధిగమించారు? స్వదేశంలో ఆడిన టెస్టుల్లో
భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అనిల్ కుంబ్లేను ఎవరు అధిగమించారు? ఆన్సర్ రవిచంద్రన్ అశ్విన్ అమ్మ. రవిచంద్రన్ అశ్విన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. కొత్తగా అభివృద్ధి చేయబడిన క్షిపణి వ్యవస్థ సందర్భంలో SAMAR అనే సంక్షిప్త పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి. హామీ ఇవ్వబడిన ప్రతీకారం కోసం ఉపరితలం నుండి గగనతలం వరకు ప్రయోగించే క్షిపణి. హామీ ఇవ్వబడిన ప్రతీకారం కోసం ఉపరితలం నుండి గగనతలం వరకు ప్రయోగించే క్షిపణి అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్. భారతదేశంలో అతిపెద్ద సోలార్ బ్యాటరీ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అతిపెద్ద సోలార్ బ్యాటరీ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిలిం సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ ఆఫీస్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడుతుంది? ఫిలిం సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ ఆఫీస్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి. చండీగఢ్లో ఏర్పాటు చేయబడుతుంది. నెక్స్ట్ వన్. వికలాంగుల కోసం అధ్యక్షుడు ముర్ము ప్రారంభించిన పండుగ పేరు ఏమిటి? వికలాంగుల కోసం అధ్యక్షుడు ముర్ము ప్రారంభించిన పండుగ పేరు ఏమిటి? ఆన్సర్ పర్పుల్ ఫెస్ట్ అమ్మ. పర్పుల్ ఫెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. ప్రపంచ NGO దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ NGO దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఫిబ్రవరి 27 అమ్మ. ఫిబ్రవరి 27వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్ వన్. ప్రపంచ NGO దినోత్సవం 2024 యొక్క నేపథ్యం ఏమిటి? థీమ్ అడుగుతున్నాడు. NGO దినోత్సవం యొక్క 2024 యొక్క థీమ్ ఏమిటి? మెయిన్ థీమ్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం. స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం అనేది ప్రపంచ NGO దినోత్సవం 2024 సంవత్సరం యొక్క ముఖ్యమైన నేపథ్యం. నెక్స్ట్ క్వశ్చన్. బహిష్కరణలు మరియు జాప్యాల మధ్య పాకిస్తాన్ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? పాకిస్తాన్ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి. మరియం నవాజ్ పాకిస్తాన్ యొక్క మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్. భారతదేశ రక్షణ రంగానికి గణనీయమైన అభివృద్ధి అయిన మందుగుండు అలాగే క్షిపణుల సముదాయాన్ని అదానీ గ్రూప్ ఎక్కడ ప్రారంభించింది? భారతదేశ రక్షణ రంగానికి గణనీయమైన అభివృద్ధి అయిన మందుగుండు క్షిపణుల సముదాయాన్ని అదానీ గ్రూప్ ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ కాన్పూర్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రారంభించిందమ్మ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. డాక్టర్ అదితి సేన్ దేకు 2023 GD బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ డాష్ రంగంలో ఆమె చేసిన విశిష్ట సేవలకు గాను అందించబడింది. అంటే మనకి ఏ రంగంలో ఆమెకు ఈ అవార్డు అనేది అందించారని అడుగుతున్నాడు. రంగం పేరు అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. భౌతిక శాస్త్రంలో ఆమెకు ఈ అవార్డు అనేది లభించింది. ఆన్సర్ ఆప్షన్ సి. భౌతిక శాస్త్రం. నెక్స్ట్ వన్. ఏ సంవత్సరం నాటికి భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు? ఆన్సర్
2035 అమ్మ. 2035 సంవత్సరం నాటికి భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. నెక్స్ట్ వన్, దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామాగ్రి మరియు క్షిపణుల సముదాయాన్ని అదాని ఏ నగరంలో ఆవిష్కరించారు? మనకి ముందు వచ్చిన క్వశ్చనే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాన్పూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాన్పూర్. ఎవరైనా ఈ టెస్ట్ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ రియల్గా రాయాలనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ పిన్ చేయడం జరిగిందమ్మా. టెస్ట్ యొక్క ఆన్లైన్ టెస్ట్ యొక్క లింక్, దాని మీద క్లిక్ చేసి మీరు టెస్ట్ అయితే రాయొచ్చు. ఓకేనా? మీకు ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేయడం జరుగుతుందో ఆ విధంగానే ఎగ్జామ్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ అనేది రాయండి. మీకు స్కోర్ ఎంత వస్తుందో కూడా అక్కడ తెలుస్తుంది. కరెక్ట్ ఆన్సర్లు కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయండి. రియల్ ఎగ్జామ్ లాగా మనకి అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడవచ్చు. ఏకరీతి కేవైసీపై ప్యానెల్కు నాయకత్వం వహించడానికి ఎవరు నియమితులయ్యారు? ఏకరీతి కేవైసీపై ప్యానెల్కు నాయకత్వం వహించడానికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి టీవీ సోమనాథన్. నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడవచ్చు. మొఘలుల ఆధ్వర్యంలో డాష్ సైనిక విభాగం నిర్వహించబడింది. ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ దివాన్-ఇ-ఆజ్ అనే సైనిక విభాగం నిర్వహించబడింది. మొఘలుల ఆధ్వర్యంలో దివాన్-ఇ-ఆజ్ అనే సైనిక విభాగం నిర్వహించబడింది. నెక్స్ట్ వన్, జహంగీర్ పాలనలో ఏ ప్రసిద్ధ కళాకారుడు ప్రసిద్ధి చెందాడు మరియు నాదిర్ ఆల్ జమాన్ అనే బిరుదును కూడా పొందాడు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అమ్మ ఉస్తాద్ మాన్సూర్ అనే కళాకారుడు జహంగీర్ పాలనలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. అలాగే ఇతను నాదిర్ ఆల్ జమాన్ అనే బిరుదును కూడా పొందాడు. నెక్స్ట్ వన్, బాబర్ ఆత్మకథ బాబర్నామా అసలు ఏ భాషలో వ్రాయబడింది? బాబర్నామా అసలు ఏ భాషలో వ్రాయబడింది? ఆన్సర్ టర్కిష్ అమ్మ. టర్కిష్ భాషలో వ్రాయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యూరోపియన్ యాత్రికుడు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి అతను అనుభవాలను ట్రావెల్స్ అనే పుస్తకంలో వ్రాసాడు? ఏ యూరోపియన్ యాత్రికుడు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి అతని అనుభవాలను ట్రావెల్స్ అనే పుస్తకంలో రాశాడు నడుతున్నాడు? ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ థామస్ రో అనే యూరోపియన్ యాత్రికుడు ట్రావెల్స్ అనే పుస్తకంలో రాశాడు. ఎవరు దేనికి అంటే జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి అతని యొక్క పూర్తి అనుభవాలను కూడా ఈ ట్రావెల్స్ అనే పుస్తకంలో వ్రాసాడమ్మ. థామస్ రో అనే యూరోపియన్ యాత్రికుడు. ఓకేనా? నెక్స్ట్ వన్, మేవార్కి చెందిన రాణా ప్రతాప్పై అక్బర్ ఏ ప్రసిద్ధ యుద్ధంలో గెలిచాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ హల్దీఘటి యుద్ధంలో మేవార్కి చెందిన రాణా ప్రతాప్పై అక్బర్ ప్రసిద్ధి చెందాడు. మేవార్కి చెందిన రాణా ప్రతాప్పై అక్బర్ హాలీఘటి యుద్ధంలో గెలిచాడమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పరిపాలన దాని సమర్థవంతమైన ఆదాయ వ్యవస్థ అయిన దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి మానసబ్దారీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో 1527లో
బాబర్ మరియు రాజ్పుతుల మధ్య జరిగిన యుద్ధం ఏది? 1527లో బాబర్ మరియు రాజ్పుతుల మధ్య జరిగిన యుద్ధం ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ కాన్వా యుద్ధం. కాన్వా యుద్ధం. నెక్స్ట్ వన్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేది మీకు తెలియాలంటే ఆన్సర్ అనేది కామెంట్ చేస్తే మాత్రం తెలుస్తుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలి. మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ హయాంలో మొఘల్ సామ్రాజ్య ఆర్థిక మంత్రి ఎవరు? మొఘల్ సామ్రాజ్య ఆర్థిక మంత్రి ఎవరు అక్బర్ హయాంలో? ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, రాజా తోడర్ మల్. రాజా తోడర్ మల్. నెక్స్ట్ క్వశ్చన్, రంగరాజన్ కమిటీ 2014 ప్రకారం క్రింది వాటిలో ఏ తలసరి వ్యయాల ఆధారంగా దారిద్ర్య రేఖను నిర్వహించడం జరిగింది? రంగరాజన్ కమిటీ 2014 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ తలసరి వ్యయాల ఆధారంగా దారిద్ర్య రేఖను నిర్వచించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, గ్రామీణ ప్రాంతాల్లో 32 రూపాయలు. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో 6.47 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక దేశం మాంద్య పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతుంది. క్రింది వాటిలో అటువంటి పరిస్థితి ఏది? ఒక దేశం మాంద్య పరిస్థితిలోకి ప్రవేశించినప్పుడు చాలా ఉపాధి అవకాశాలను కోల్పోతుంది. అయితే కింది వాటిలో అటువంటి పరిస్థితి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, చక్రీయ నిరుద్యోగిత. చక్రీయ నిరుద్యోగిత అనేది దేశం యొక్క మాంద్య పరిస్థితికి ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది? సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, లారెంజ్ రేఖ. లారెంజ్ రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ భారతదేశ దారిద్ర్య రేఖను నిర్వచించాలంటే నెలసరి తలసరి వ్యయ తరగతిని మధ్యస్థ బిందువుగా భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజుకు ఒక వ్యక్తికి ఎన్ని క్యాలరీల పౌష్టికాహారం అవసరం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, ఒక వ్యక్తికి 2400 క్యాలరీల పౌష్టికాహారం అవసరం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండే వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, సాధారణ స్థితి గల నిరుద్యోగి. సాధారణ స్థితి గల నిరుద్యోగిని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి యొక్క ఉత్పాదకత శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు? ఒక వ్యక్తి యొక్క ఉత్పాదకత శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్, శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారి శక్తి సామర్థ్యాలు అభిలాషణమైన రీతిలో ఉపయోగించబడవు. అయితే కింద వాటిలో ఇటువంటి స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, అల్పోద్యోగిత అని అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్నలో శ్రేణి ఇవ్వబడింది. ఒక పదం తొలగించబడి ఉన్నది. వాటి నుండి శ్రేణిను పూర్తి చేసి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, 219. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ టెస్ట్లో అయితే భాగమై ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లు ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేయండి. మీకు ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుందో ఆ విధంగానే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీ ఫోన్లో రాయొచ్చమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్పై క్లిక్ చేయండి, ఎగ్జామ్ అనేది రాయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రెహానా తన సోదరుడు ఎమినెమ్ కంటే 8 సంవత్సరాలు చిన్నవాడు. రెహానా కంటే రెట్టింపు వయసు ఉన్నప్పుడు ఎమినెమ్ వయసు ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, 16. ఆన్సర్ ఆప్షన్ డి, 16. నెక్స్ట్ క్వశ్చన్, NEUROTIC అనేది TICRONEU అని వ్రాయబడితే PSYCHOTIC అని ఎలా వ్రాయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, TICCHOPSY లా రాయవచ్చు. ఓకేనా. ఇది కోడ్కి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయండి. మీకు ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేస్తే అక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. అక్కడ మనకి ఎగ్జామ్లో ఎలాగైతే సాల్వ్ చేస్తామో మనకి అలాగే సాల్వ్ చేయడానికి టైం కూడా దొరుకుతుంది అన్నమాట. మీకు ఇక్కడ జస్ట్ ఆన్సర్లు అయితే చెప్పేస్తున్నాను. మీకు ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేయడం జరుగుతుందో ఆ విధంగా మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఎగ్జామ్ అయితే రాయండి. మీకు ఇక్కడ ఆన్సర్ అయితే చెప్పేస్తున్నాను, అక్కడ కూడా మీకు ఆన్సర్లు అయితే దొరుకుతాయి. కాబట్టి వెళ్ళి రాయడానికి ట్రై చేయండి అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి పదంలో ఇచ్చిన అక్షరాలను ఉపయోగించి ఏర్పడే పదాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. ఆన్సర్ ఆప్షన్ డి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రశ్నలో ఇవ్వబడిన ప్రతిస్పందనల నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ చూపిస్తున్నటువంటి పొజిషన్లో ఏ నెంబర్ వస్తుందో అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, 15 వస్తుంది. 15 వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, రాబిన్ 15 మీటర్లు ఉత్తరం వైపుకు వెళ్ళి కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచి మళ్ళీ కుడివైపుకు తిరిగి 10 మీటర్లు నడిచి మళ్ళీ కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు. అతను తన అసలు స్థానానికి ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడమ్మా. దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, 5 మీటర్లు. 5 మీటర్ల దూరంలో ఉన్నాడు. మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకుని ఆన్సర్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్, ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత బొమ్మను ఎంచుకోండి. చూసుకోవచ్చు ఇక్కడ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. ఇక్కడ మనకి ఈ బొమ్మ అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన దాన్ని కనుగొనండి. మనకి డిఫరెంట్గా ఉండేటువంటి ఇమేజ్ అయితే అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అమ్మ. ఆప్షన్ డి ఇమేజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భిన్నమైనది అడిగాడు ఇక్కడ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనా. ఇది గ్రాండ్ టెస్ట్. మీకు ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చమ్మా. ఓకేనా. మీకు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ ఎలా జరుగుతుందో మీకు ఆ విధంగానే ఎగ్జామ్ డిజైన్ అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఓకేనా. మీకు
ఇక్కడ చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి అక్కడ. అలాగే మిగతా గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి అక్కడైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4, ఎస్ఎస్సి, రైల్వే ఇలా అన్ని ఎగ్జామ్స్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మాక్ టెస్ట్లు అయితే ఆ వెబ్సైట్లో అయితే దొరకడం జరుగుతుందమ్మా. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి ఎగ్జామ్స్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ కూడా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కూడా దొరుకుతాయమ్మా ఆ వెబ్సైట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. మీ మార్క్స్ని మీ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే మనకి ఇక్కడే దొరుకుతుందమ్మా. మనకి పక్క రాష్ట్రంలో చూసుకుంటే మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ చాలా కఠినంగా అయితే ఇచ్చాడు పేపర్ అనేది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుండే ఈ ఎక్కువ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తారనేసి నమ్ముతున్నాను. ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయండి అమ్మా. ఎందుకంటే మనకి ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఎంత కఠినంగా వచ్చినా సరే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కష్టం అనేది అనిపించదు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు టైంని వృధా చేస్తే మనకి అప్పుడు పేపర్ అనేది ఎంత కఠినంగా వచ్చినా మనకి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. అప్పుడు ఎంత కఠినంగా వచ్చేది అనేది కాదు, మనం ఎంత ప్రిపేర్ అయ్యాం, ఎగ్జామ్ని ఎంత బాగా అటెంప్ట్ చేసాం అనేది లెక్క అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండే హార్డ్ వర్క్ అయితే చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఈ గ్రూప్ 1కి సంబంధించి అలాగే గ్రూప్ 2కి సంబంధించి కూడా ఆన్లైన్ టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకైతే ఈ టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మీ యొక్క స్కోర్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా. ఓకేనా. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.